మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న టైంకే మెట్రో రైలును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నాగోల్ శిల్పారామం, ఎల్బీనగర్ టు మియాపూర్, జేబీఎస్ టు ఫలక్నుమా మార్గంలో మెట్రో పనులు చురుగ్గా సాగుతున్నాయి. విభజన ప్రభావం మెట్రో పనులపై పడకుండానే మెట్రో పనులను కూత పెట్టిస్తున్నాయి హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ. టెండర్ల ప్రక్రియ, నిధుల కేటాయింపు, అగ్రిమెంట్ల ప్రక్రియలన్నీ 2011 చివరి నాటికే పూర్తి కావడంతో పనుల్లో జాప్యం జరగడం లేదు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనుంది ఎల్ఎన్టీ. ప్రస్తుతం నాగోల్ మెట్టుగూడ, మియాపూర్ ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ మలక్పేట, మెట్టుగూడ బేగంపేట్ రూట్లలో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు, స్టేషన్ల నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా పేరొందిన హైదరాబాద్ మెట్రో రైల్ పథకాన్ని 16,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ సంస్థ 12,674 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 1,458 కోట్లు కేటాయించనున్నాయి. భూసేకరణ, స్థిరాస్తులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 1980 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. నాగోల్ మెట్టుగూడ రూట్లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రూట్లో జూలై మొదటి వారంలో మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మెట్రో పట్టాలు ఏర్పాటు చేశారు. సిగ్నలింగ్, విద్యుత్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతంలో అత్యాధునిక మెట్రో స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 42% పనులు పూర్తయ్యాయి. 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 30 కిలోమీటర్లలో పనులు త్వరలో పూర్తి చేయనున్నారు.